హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ముందుగా రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోళ్ళలో కాళ్ళు పక్షవాతం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మీ కోడి లేవడం లేదా? కాళ్ళు పనిచేయటం లేదా? ఇక పక్షవాతం పూర్తిగా దాని గురించి తెలుసుకుందాం. మీ కోడి ఉన్నట్టుగా ఉండి ఒకసారిగా లేవడం మానేసిందా? కాలుల్లో పని చేయటం లేదా? నడవలేక కూర్చుంటుందా? ఇది పక్షవాతం అయ్యి ఉండొచ్చు. కానీ టెన్షన్ పడకండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే స్కిప్ చేయకుండా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నాలెడ్జ్ ఏంటో తెలుస్తుంది. కాళ్ళు పక్షవాతం అంటే ఏమిటో చూద్దాం. కోళ్ళలో పక్షవాతం అనేది కోడి నిలబడలేకపోవడం, కాళ్ళు బలహీనంగా ఉండడం, ఒకసారిగా పడిపోవడం ఇది చాలా కామన్ ప్రాబ్లమ్. కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డేంజర్ అయ్యే అవకాశాలుంటాయి. ఈ కోడ్‌లో ముఖ్య కారణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇన్ఫెక్షన్, రానికెట్ లేదా మార్క్ డిసీజెస్, విటమిన్ డెఫిషియన్సీ ద్వారా విటమిన్ బి1 మరియు కాల్షియం డెఫిషియన్సీ ద్వారా ఇవి రావచ్చు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా ఈ పక్షవాతం ప్రాసెస్ అనేది రావచ్చు. ఇంజ్యూరీ, లెగ్ డ్యామేజ్ అలాగే హ్మ్. పూర్ ఫీడ్ క్వాలిటీ ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటది. చాలామంది ఫీడ్ మీద అంత అటెన్షన్ ఇవ్వరు. అది బిగ్ మిస్టేక్ అన్నమాట. ఇప్పుడు పక్షవాతం అటాక్ అయిన కోళ్ళు వాటి యొక్క సింప్టమ్స్ ఎలా గుర్తించాలో చూద్దాం. కోడికి ఎక్కువగా కూర్చుంటూ ఉంటుంది. అలాగే నడవలేకపోతూ ఉంటది. రెక్కలు వాలిపోతాయి. తినడం కూడా తగ్గిస్తుంది. ఒక కాలు స్ట్రెచ్ అవుతూ ఉంటది. ఇవి కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వీటికి ట్రీట్మెంట్ వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ పక్షవాతం వచ్చిన కోళ్ళకి హోమియోపతి మెడిసిన్ వచ్చేసరికి జెల్సిమియం 200 ఇది వచ్చేసరికి 1 లీటర్ నీటిలో 5 చుక్కలు రోజుకి 2 సార్లు ఇవ్వాలి. ఉదయము మరియు సాయంత్రము. ఇలాగా 5 రోజులు ఇవ్వాలి. అలాగే ఈ పక్షవాతం వచ్చిన కోళ్ళకి సపోర్టివ్ విటమిన్స్‌గా ఇవ్వాల్సిందే. ఏమిటో చూద్దాం. విటమిన్ బి కాంప్లెక్స్ అలాగే కాల్షియం సిరప్ కూడా ఇవ్వాలి. అదే విధంగా నేచురల్ రెమెడీస్ ప్రాసెస్ ఏమిటో చూద్దాం. వెల్లుల్లి నీరు మరియు పసుపు ఈ కాంబినేషన్‌లో చాలా కేసెస్ ఫాస్ట్‌గా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఈ పక్షవాతం వచ్చిన కోళ్ళని ఎలా కేర్ చేయాలో కూడా చూద్దాం. వాటికొచ్చేసరికి ముందుగా సాఫ్ట్ బెడ్డింగ్ ఇవ్వాలి. అదే విధంగా సెపరేట్‌గా పెట్టడం మంచిది. స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి. స్ట్రెస్ తగ్గించాలి. ఇవి ఫాలో చేస్తే మాక్సిమం కోడి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పక్షవాతం వచ్చిన కోళ్ళని ఎలా ప్రివెంట్ చేయాలో చూద్దాం. ఎప్పుడూ కూడా కోళ్ళకి మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి. అదే విధంగా రెగ్యులర్ వ్యాక్సినైజేషన్ ప్రాసెస్ షెడ్యూల్ కొనసాగించాలి. అలాగే క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఎప్పుడూ కూడా కోళ్ళు గుంపులు గుంపులుగా ఉండకూడదు. ఈ వీడియోలో మీరు కంప్లీట్‌గా సొల్యూషన్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీ కోడికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్‌లో పిన్ చేయండి. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ ఫార్మింగ్ టిప్స్ కోసం మా మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పౌల్ట్రీ